వీళ్ళు సూపర్ సిక్స్ అన్నారు, సూపర్ సిక్స్ అన్నారు. సూపర్ సిక్స్ ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే అవుతాడు. 5 సంవత్సరాలు టైం ఉంది కాబట్టి 5 సంవత్సరాలు చేస్తామంటే అయితే ముఖ్యమంత్రి గారు సూపర్ సిక్స్ సూపర్ హిట్, సూపర్ సిక్స్ ఏంటి, సూపర్ హిట్ ఏంటి? ఎక్కడ ఈ పుస్తకంలో మిగతా 3 సూపర్ సిక్స్ సంవత్సరాలు ఎక్కడున్నాయి? ఈ పుస్తకంలో ఎక్కడ తుమ్మిడి శిక్ష నిరుద్యోగ వృత్తి ఎక్కడ ఉంది? 50 సంవత్సరాలు మైలుకి వచ్చి ఇస్తుందా, అది ఎక్కడ ఉంది? ఎక్కడ 18 సంవత్సరాలు 15 కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే వాస్తవాల్ని ఇవాళ కాదు రేపు, ఇవాళ కాకపోతే రేపిస్తామని చెప్పండి, రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తామని చెప్పండి. అంతేగాని అయిపోయింది ఏ రంగా అయిపోద్ది? మేము అడుగుతుంది అది, ఈ సభ ద్వారా మేము అడుగుతుంది ఏంటంటే మీరు ఏదైతే చెప్పారో సూపర్ సిక్స్ అది ఎప్పుడు ఇస్తారు, ఆ మిగతా 3 ఎప్పుడు అవుతాయి, అవి ఎప్పుడు చేస్తారు? పోనీ ఇచ్చిన 3 అరకొరకు ఇచ్చారో పోయారో తెచ్చారో ఏదో అడుగుతున్నాయి, అది అడుగుతున్నాం. మా సభ్యులు అడిగింది అది, దానికి సమాధానం లేదు. ఆంజల్ గారు 5 minutes ఏది ప్లీజ్ ఎల్ఓపి గారు ప్లీజ్. ఆంజల్ గారు మరి మా సభ్యుడు అడిగాడు 9,64,000 కోట్లు అప్పు వారసత్వం ఇచ్చామని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. చెప్తే అది ఎక్కడి నుంచి ఇచ్చారండి, ఏ రిపోర్ట్లో ఉందని చూపమంటే వారసత్వం వైట్ పేపర్లో ఉందంట. వైట్ పేపర్ అయితే ఇచ్చా బడ్జెట్ బుక్లు ఇచ్చి బడ్జెట్ పుస్తకాలు ఇచ్చి ఇదిగో ఈ సంవత్సరం తప్పు ఉంది, ఈ సంవత్సరం తప్పు ఉంది చెప్పారు కదా. వైట్ పేపర్ ఏంటి? నేనెప్పుడు 15 సంవత్సరాల మంత్రిగా వైట్ పేపర్ ఎప్పుడు పఠించాం, దాంట్లో ఎంత ఉంది అన్నీ ఎప్పుడు చెప్పలేదే. అగో ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ అడగండి, ఎప్పుడైనా చెప్పేటట్టు వైట్ పేపర్ ఇచ్చాం అందుకే ఉంది అని చెప్పేసి అడగండి. నాకు ఇచ్చి చెప్పారు కదా మంత్రి గారు, అది కాదు కదా. ఈ 9,000 ఏంటి అధ్యక్ష? ఎల్ఓపి గారు క్లోజ్ చేయండి. ఇంత ఓ పని చేయండి అధ్యక్ష, మీరు టైం పెట్టేయండి. ఆ టైం ప్రకారం మా మంత్రి ఎంత మాడతాడు, నేనెంత మాడతాను, ఆయన ఎంత మాడతాడు, ఆ సభ్యుడు ఎంత మాడతాడు, ఆ ప్రకారం మాడతాం. నాకేం అభ్యంతరం, నేను రూల్స్ అవాయిడ్ చేయము, రూల్స్ ప్రకారం అంటాం. అది కాదు ఏంటి, అదిగా దాన్ని అడుగుతున్నాం. ఓ పక్క వచ్చి లేదు ఏదైతే మహిళలకి అధ్యక్ష ఎప్పుడు నుంచి అలాదిగా వడ్డీ డోక్రా అమ్మాయిలకి వడ్డీ మాఫీ ఉండేది. అంతకుముందు రాష్ట్రానికి ఉన్నప్పుడు 20 పావుల వడ్డీ, తర్వాత వచ్చే ప్రభుత్వం 0 వడ్డీ చేసి, ఇప్పుడు ఏదైతే 0 వడ్డీ పథకాన్ని ఇచ్చే పూర్తిగా రైతులకు వచ్చి రుణమాఫీ అయితే 0 వడ్డీ పథకం ఇస్తారే, దానికి ఎక్కడ అకేషన్ ఉన్నాయి దీంట్లో చెప్పండి? 0 వడ్డీ లేదే. మరి ఎలాగ మహిళలు వచ్చి లక్షాధికారులు చేస్తారు, వాళ్ళ కాలం వాళ్ళు బతుకుతారు, ఒక ఇండస్ట్రీ ఎలా వస్తుంది? ఏదే అసలు ఆదిలోనే మీకు 0 చూపెడితే ఇంకా తర్వాత వేస్తారు. ఏంటి మీ ఆలోచన? మొన్న వరకు P4 అన్నారు, ఇప్పుడు P4ని అది అక్కడ మాట్లాడలేదు. ఏది P4? ఏ కౌన్సిల్ లేదు, అసెంబ్లీ రాకపోతే కౌన్సిల్ లేదా? మంత్రులు కాదా వీళ్ళు? మంత్రులు కాదా మీరు? మంత్రి కాదా మీరు? మంత్రి కాదా? ఏది P4? ఏది ఏం చేస్తారు P4? దానికి కేటాయింపులు ఏవి? కేటాయింపు లేవు. ఒక నెంబర్ చెప్పానండి, రాష్ట్రంలో ఎంతమంది మేము చేసాము, ఇగో మీ జిల్లాలో ఎంతమంది చేసాము, ఇగో ఈ కంపెనీలో లేకపోతే ఈ వ్యక్తులు వీళ్ళు వచ్చి ఆదుకుంటున్నారు. ఎవరు నేను 11 నేనేం 11 మంత్రి గారు చెప్తారు కూర్చోండి. మంత్రి గారు అధ్యక్ష అది తెలియక మేషాలు తొందరపడుతున్నారు. ఆయన ఇక్కడ పిల్లలు కాదు పడాలి చెప్పడానికి. మేము P4 పథకం లేదు, P4 అన్నారు. ఏదైతే 50 సంవత్సరాలకి ఇస్తే మహిళలకు వచ్చి వాళ్ళకి ఆర్థికంగా అభివృద్ధి చెందకి ఇస్తున్నారో దానికి బదులు P4 ఇస్తామని చెప్పారు. అది కనపడలేదని చెప్పాం. అది చెప్తుంది.
అంతేగాని నేను పథకం మేము పిల్లలు మేషారి కాదు ఇక్కడ. ఇది మాస్టర్ గారు కాదు, మేము పిల్లలు కాదు ఇక్కడ. మేము విద్యార్థి ఉన్నాం ఇక్కడ కూర్చోవాలి అందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా. నేను కాటేం అడగలేదు అధ్యక్ష, నేను అడగలేదు. కూర్చోండి కూర్చోండి. నేను అడగలేదు. చిరంజీవి గారు, ఇక్కడ మంత్రులు ఉన్నారు, గవర్నమెంట్ సైడ్ మంత్రులు ఉన్నారు మాట్లాడటానికి. అధ్యక్ష కరెక్ట్ అధ్యక్ష మేషారు చిరంజీవి గారు మీరు కరెక్ట్ కాదు. ఇప్పుడు మంత్రులు ఉన్నారు చెప్పడానికి, గవర్నమెంట్